పొద్దున్న లేవగానే ఇంటి ముందు ముగ్గేయాలి అని అంటుంటారు. అసలు ముగ్గు ఎందుకేయాలి ఇంటికి ముందు మేడం? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇంటి ముందర ముగ్గు వేసే దానిలో చాలా పెద్ద పరమార్థం దాగి ఉందండి. ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాకిలి ముందర పూర్వం రోజుల్లో కళ్ళాపి అనేవారు. కళ్ళాపి నీళ్లు జల్లి చల్లుతారు. పేడ నీళ్లు జల్లి చక్కగా వాకిలి ముందర అదంతా ఆరిపోయిన తర్వాత, ఆ నీళ్లు జల్లిన నీళ్లు ఆరిపోయిన తర్వాత ముగ్గు వేసేవారు. ఈ ముగ్గు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పిండి, ముగ్గు పిండి అంటారు, అలాంటి పిండితో ముగ్గు వేసేవారు. ఇలా చేయడం వల్ల ఇంటిలోకి క్రిమి కీటకాలు ఏవి కూడా రాకుండా ఉంటాయి, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ పేడతో కలిపినటువంటి నీళ్లు కదా, ఆ పేడని నీళ్ళల్లో కలపడం వల్ల కూడా ఒక పవిత్రత వస్తుంది. ముఖ్యంగా ఆవు పేడకు వస్తుంది. ఆవు పేడతో కలిపినటువంటి నీళ్లు అది చాలా చాలా పవిత్రత, ఆరోగ్యము. దాని మీద నుంచి వచ్చేటటువంటి గాలి కూడా చాలా మంచి గాలి అన్నమాట. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్రిమి కీటకాలు రాకుండా ఉండడం కోసం, ఈ మంచి గాలి ఉండడం కోసము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాకిట్లో ముగ్గు వేస్తారు. అలాగే ఇంకొక పరమార్థం కూడా ఉంది ఇందులో. అది ఏమిటి అంటే, మనము భగవంతుణ్ణి ఆవాహన చేసుకుంటాం ఇంట్లోకి. పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు స్వాహాతో ఆవాహన చేస్తాము. ఇలా ఆవాహన చేసేటప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. ఇంటికి వాకిలి ఉంటుంది కదా, ఆ వాకిలి ముందర కూడా స్వాగతం చెప్పే విధంగా అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఆ స్వాగతం చెప్పే విధంగా ముగ్గు అనేది ఒక శుభప్రదమైందనమాట. కాబట్టి ఆ ముగ్గుని వేసి స్వాగతం చెప్పుకోవాలి. కాబట్టి ఉదయం లేవంగానే నిజానికి సూర్యోదయానికన్నా ముందరగానే ముగ్గు వేయాలి. కనీసం సూర్యోదయం వేళకైనా ముగ్గు వేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అమ్మవారు లోపలికి వస్తారు, ఇంట్లోకి వచ్చి ఉంటారు. మనం పూజా మందిరంలోకి పూజ చేసుకునేటప్పుడు ఆహ్వానిస్తాం కాబట్టి మన పూజలో వచ్చి కూర్చుంటారు అని మనకు ఒక నమ్మకం. ఇలాంటి కారణాల వల్ల వాకిట్లో ముగ్గు వేయాలి.